హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రాజమండ్రి నుంచి పిన్ని వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఉషా పిన్ని వాళ్ళ ఇంటికి. ఉషా పిన్ని, బాబాయ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారు. ఇంక మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామండి. మొదట మా ముందేమో మా వారు డ్రైవింగు, మగ పిల్లలు వెళ్తున్నారు. నెక్స్ట్ కార్‌లో మేము వెళ్తున్నామనమాట. ఇంకా వెళ్తుండగా మీకొక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని. ఇప్పుడు మీరందరికీ గోదావరి తెలుసు కదండీ! గోదావరి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ అని ఉంటది. అది ఎవరు నిర్మించారు ఏంటనేది ఒక్క చిన్న విషయం అయితే మీకు చెప్పేస్తాను. ఆయన బ్రిటిష్ ఇంజినీర్ అండి. సర్ ఆర్ సర్ ఆర్థర్ కాటన్ అనమాట. ఓకేనండి. సర్ ఆర్థర్ థామస్ కాటన్ అసలు. కాకపోతే అందరూ సర్ ఆర్థర్ కాటన్ అనేస్తారు. ఆయన ఇక్కడ మనకి చాలా చాలా చదువుకోని వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో వరదలొచ్చినప్పుడేమో అతివృష్టి, తర్వాత వరదలు, వాటర్ లేనప్పుడేమో అనావృష్టి ద్వారా చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఎప్పుడైతే ఈయనకి ఇక్కడ వచ్చి మొత్తం అంతా చూసి మొత్తం చుట్టూ పరిశీలించడం అంటే ఒక పని చేస్తున్నామంటే మనకి ఏది అనుకూలంగా ఉంది, ఎక్కడైతే బావుంటుందనేది మన వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి కదా! సో, అలా మొత్తం అంతా పరీక్షించి చూసిన తర్వాత ఆయనకి ఇక్కడైతే ఓకే అనిపిచ్చింది. సో, ఈ విజ్జేశ్వరం, ధవళేశ్వరం దగ్గర ఈయన ఆనకట్ట నిర్మించడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంక అప్పట్లో అయితే పాపం ఈయనకి తిరగడానికి ఇప్పుడైతే కార్లు, తర్వాత బస్సులు, బండ్లు అవి ఉన్నాయి కానీ, ఆ రోజుల్లో అవేం లేవు కదండీ! వాహనాలు లేవు కదా! పాపం గుర్రం మీద మొత్తం అంతా తిరిగేవారంట. అప్పట్లో తినడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ లేకపోతే అరటిపళ్ళు తినేవారంట. ఇవన్నీ చిన్నప్పుడు మనం విన్న స్టోరీస్ అండి. ఇప్పుడు మనకు కావాలంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవాలి. సో, మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని విషయాలు తెలియాలనే ఒక ఇదితో నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే దీని మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి, ఆ టైం వచ్చింది కాబట్టి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేసినప్పుడు 1847కి స్టార్ట్ చేశారండి ఇయర్ వచ్చి. అంటే మనం ఒక ఏదైనా చేస్తున్నప్పుడు మనం పై అధికారులకు కూడా చెప్పాలి గదా! ఆళ్ళు మనకి 1946 డిసెంబర్ 23న మనకది సైన్ చేశారనమాట. ఓకే చేశారు. ఆయన వెంటనే లేట్ చేయకుండా 1847కే స్టార్ట్ చేస్తే 1852కి ఇది కంప్లీట్ అయిందంటే 5 ఇయర్స్ వారు నిర్విరామంగా కష్టపడితే అసలు ఎంతమంది కూలీలో అవన్నీ చెప్పాలంటే చాలా చాలా పడుతుంది టైము. అలాంటి ప్రయాస అయితే పడి ఒక 5 ఇయర్స్‌లో అయినా అనుకున్నదైతే సాధించి అందరి మన్ననలైతే పొందుకున్నారు. ఆయన అందరి హృదయాల్లో కూడా నిలిచిపోయారండి. సర్ ఆర్థర్ థామస్ కాటన్ అండి. వాళ్ళ మిసెస్ పేరు ఎలిజబెత్. ఆవిడేం చేసేదంటే ఆవిడ కూడా ఖాళీగా ఉండకుండా ఆ కూలీల పిల్లలకి చక్కగా చదువు చెప్పేదంట. కాబట్టే కదండీ అలాంటి మంచి పనులు చేస్తే తప్పకుండా అందరి హృదయాల్లో ఉంటారు. ఒక ప్లేస్ అయితే వాళ్ళకుంటది. అలాంటి వారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. సో, అదండి. అలాంటి మంచి వ్యక్తి మరలా 1899 జూలై 14థ్‌న అయితే ఆయన చనిపోయారండి. సో, ఇదండి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దీనివల్ల చాలా చాలా ఉపయోగంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఆనకట్ట నిర్మించడం వల్లనే చక్కగా హ్యాపీగా అందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చాం గదా! ఇక్కడికొచ్చేసరికి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు పిన్ని. ఇంకా ఏం చేశారంటే ఈరోజు టమాటో పప్పు చేశారు. ఇంకా ఎగ్ కర్రీ చేశారు పొటాటో వేసి. ఇంకా చట్నీస్ అనమాట. టమాటో చట్నీ ఉంది, కొత్తిమీర చట్నీ ఉంది, ఇంకా పెరుగు. ఇంకా అందరం ఫుల్లుగా టైర్డ్ అయిపోయామండి. ముందు రోజు కూడా ఇవన్నీ పిండి వంటలు, పచ్చళ్ళు అవి పట్టాం కదా! ఈ వీడియో చిన్ను తీస్తుందండి. అందుకే వాళ్ళందరూ కూడా రియాక్షన్ అట్లా ఉంది. మా బాబాయిని గానీ వీళ్ళందరినీ కూడా చిన్ను తీస్తుంది. వీళ్ళంతా ఇంకా భోజనాలు కూర్చున్నట్టే రోజు ఎలా ఉందంటే మా ఇంట్లో రోజు ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టే ఉంది. ఎందుకంటే అంత జనాభా ఉన్నామనమాట. ఇంకా అందరం హ్యాపీగా అక్కడ టిఫిన్ తినేసి వచ్చేసాక కదా! ఇంకా వచ్చేసరికి 1 అలా అయిందండి. మేము అన్నీ చక్కబెట్టుకొని వచ్చేసరికి. ఇక్కడ వడ్డిస్తున్నారు అక్క వాళ్ళు. ఇంకా వడ్డించిన తర్వాత ఇంకా అందరం కూర్చొని కాసేపు అలాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము మాట్లాడుకొని. ఇంకా హ్యాపీగా వెజ్ కర్రీస్ అనమాట. తినేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాము.
పాపం మాకు వడ్డీ ఇచ్చాక మిగతా వాళ్ళు నిర్మల్ బాప, ఉజ్వలక్క వీళ్ళు తింటారనమాట. ఇంకా మా వారైతే ఇక్కడ కూర్చొని తింటున్నారు. తర్వాత బయటకొచ్చేసారులెండి. ఇంకా అందరం కలిపి ఒకే చోట కూర్చొని భోంచేసాము. కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే బయటికెళ్ళామండి. ఇది నిడదవోలు పాటి మీద సెంటర్ అంటారనమాట. పాటి మీద అంటే ఇటు నుంచి అటు స్ట్రైట్‌కెళ్తే మనం పెద్దేం వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇటు వెళ్తే బస్ స్టాండ్‌కి వెళ్ళొచ్చు. అటు వెళ్తేనేమో రాజమండ్రి అంటే మొత్తం జంక్షన్ అనమాట. ఇంక ఇక్కడ స్పెషల్ బాదం మిల్క్ ఉంది అని అంటే ఇంకా ఎవరు ఊరొస్తే వాళ్ళు స్పెషల్స్ మనకి ట్రై చేపిస్తారు కదా. ఇంకా నిహారిక మమ్మల్ని తీసుకొచ్చింది. ఇక్కడ కాకపోతే టూ మచ్ కాస్ట్ అనిపించిందండి. మన గుంటూరులోనే 30 రూపీస్ స్పెషల్ బాదం మిల్క్. ఇక్కడ గ్లాస్ వచ్చి 50 రూపీస్ అంట. నాకైతే కొంచెం కాస్ట్ అనిపించింది. ఏదేమైనా తాగేసామండి అందరం. తాగేసి ఇంకా చిన్ను అయితే పడుకుందండి. ఇంకా తీసుకురాలేదు. చూసారా చిన్నుకైతే జెల్లీ అనమాట. వాటర్ మెలన్ లాగుంది, భలే ఉంది టేస్ట్. ఇంకా అది అయిపోయి వచ్చేసిన మేము వచ్చేసరికి పాపం వంట అయితే ఆల్రెడీ లోపల చేస్తారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకా 4 బర్నర్స్ అండి. అయినా అవ్వట్లేదు. ఇంకా టైం వచ్చి 8 అయిపోయింది. ఇంకా పిన్ని అలా కాదు అనేసి ఇంకా బయటకొచ్చేసి ఇంకా పొయ్యి అయితే పెట్టేసాము. ఇంకా పుల్లలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. అంటే బిర్యానీ 3 కేజెస్ అండి. ఇప్పుడు స్టవ్ మీద అది నాని ఉడికితే మంచి టేస్ట్ ఉండదు కదా, మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ పొయ్యి అయితే పెట్టేసాం. నమ్మండి 10 నిమిషాల్లో ఎసరు వేసాము. 10 నిమిషాల్లో కుక్ అయిపోయింది. ఎందుకంటే రైస్ కూడా మంచిగా నానున్నాయి. ఇంకా పొయ్యి అంటే మనం ఫాస్ట్గా వేసేయడమే కదా. ఇంకా నేను పొయ్యి చూస్తూ ఇంకొకళ్ళు ఫాస్ట్గా అందరం హెల్ప్ చేసుకుంటూ మొత్తం అందరం కూడా ఇక్కడికి వచ్చేసాము. లోపల అయితే వంట అంతా అయిపోయింది. ఏం రెసిపీస్ అనేది నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది. బాబాయ్ వాళ్ళు ఉండేది కొంచెం లోపలికే కాబట్టి ఇది ఓపెన్ ఏరియా ఉండేసరికి కొంచెం మంచు, చలి కూడా ఎక్కువగా ఉంది. సో అందుకని ఇంకెట్లా అనమాట మా ప్రయత్నం. ఇంకా హ్యాపీగా అందరం కలిసి ఉన్నాం కదండి. ఎంత ఇదైనా కూడా హ్యాపీగా చేసుకునే వాళ్ళము. ఈరోజు బిర్యానీ అనమాట. అంటే మామూలుగా యాక్చువల్గా చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నారు. కాకపోతే మ్యారినేషను ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కదా. ఉన్నదేమో పిల్లలు, దట్టు నెక్స్ట్ డే అందరూ జర్నీస్ అనమాట. ఇది సాటర్డే అండి. సండే అందరూ స్టార్ట్ అయిపోవాలి. మండే నుంచి స్కూల్స్ కాబట్టి. సో అందుకని ఇంకెందుకులే అంత వద్దులే ఇంతమంది మీద అవసరం లేదులే అనేసి ఇంకా ప్లెయిన్ రైస్ బగారా రైస్ లాగా చేస్తున్నాము. ఇంకా బగారా రైస్లోకి ఏమేమి చేసామనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఇక్కడ 3 కేజెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇంకా మొత్తం మసాలాలు, ఆనియన్స్ ఇంక అన్నీ కూడా వేసేసి నెయ్యి వేసేసి మగ్గనిచ్చి అది అయిన తర్వాత యాజ్ యూజువల్ అండి రెసిపీ మీకు తెలుసు కదా, అందుకే నేను ఏమీ షేర్ చేయలేదండి. ఇంకా మొత్తం వంట అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా బిర్యానీ చేసేస్తే అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా పెరుగు చట్నీ ఒకటి చేయాలి రిమైనింగ్. నేను ఇంకా ఇక్కడ ఎసరు అది పోసేసిన తర్వాత 1:2 రేషియో ఉంటుంది కదా, 1:1.5 లేకపోతే 1:2నో ఆ రోజు రేషియో అయితే వేసేసారు వాళ్ళు. వాటర్కి ఎంత వేయాలి ఏంటి అనేది. ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా చలిమంట చల్లగా ఉంది. ఆ పొయ్యి దగ్గర వెచ్చగా ఉంది కదా, చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ తెచ్చి మంచి పని చేశామని మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా పొయ్యి మంట ఎక్కువైపోయిందని ఇంకా మేము కొంచెం 2-3 పుల్లలు కూడా తీసేసామండి. అంత మంచిగా కాలనీ అనమాట. ఇంకా అలాగ అయిపోయాక ఇంకా లోపలికి వచ్చేస్తే రెసిపీస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి మన సైడ్ కలి అనమాట. కట్టా నేను చేశాను. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై ఇంకా చికెన్ గ్రేవీ ఏమో ఇంకా అక్క చేశారు, ఉజ్వలకి చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. ఇక బిర్యానీ వచ్చి నిర్మల్ బాప వీళ్ళంతా హెల్ప్ చేసి వీళ్ళంతా కలిసి చేశారు. ఇంకా అదంతా మంచిగా పెరుగు చట్నీ, డ్రింక్ ఇదంతా తినేసేసి ఇంకో మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా కాంతరాజ్ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం. 11:30 అలా అయిపోయింది. ఇది మావయ్య వాళ్ళ ఇల్లు. ఇది ఉషా వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గరే. ఇది కూడా నియర్ బైయే, వాకబుల్ డిస్టెన్సే. ఇంకెక్కడికి వచ్చి కాసేపు అయితే ఉండి వచ్చేసి నైట్ అంతా పడుకుని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే హడావిడండి. ఏంటి డల్గా ఉన్నాను అనుకుంటున్నారా? వచ్చినప్పుడు ఉన్న ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదండి, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు అన్నీ కూడా షార్ట్స్లో కూడా రీల్స్లో కూడా పడుతున్నారు కదా, వచ్చేటప్పుడు చిరతపుల్లాగా వస్తారు, వెళ్ళేటప్పుడు తాబేలులాగా వెళ్తారని. నేను కూడా అంతేనండి, నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ తప్పదు కదా వెళ్ళాలి. ఇంకా మావి అయితే
ఇంకా మమ్మల్ని కార్‌లో తీసుకెళ్తున్నారనమాట. స్టేషన్‌కైతే స్టార్ట్ అయ్యాము. మేమే అనుకుంటున్నారా, నేను మా వారు ఫ్రంట్ సీట్‌లోనేమో దీక్షి, చిన్ను కూర్చున్నారు. అంటే దీక్షి చెన్నై వెళ్ళాలండి. తనకస్సలు పాపం టికెట్స్ ఏమీ లేవు. చాలా ట్రై చేశారు 1 వీక్ నుంచి. ఇంకా విజయవాడ నుంచి అయితే బుక్ చేసుకుంది పాపం బస్సు. ఇంకా మా ఉన్న దగ్గర తనకి చాలా దగ్గర 10 మినిట్స్ అనమాట. ఇంక అందుకనే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బస్ ఎక్కించాలి. ఇంక సో, మాతో పాటు తీసుకెళ్తున్నామనమాట. ఇంక మేమంతా కూడా అన్నీ టిఫిన్ అది చేస్తాము. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారు మాకు. మేము అది లంచ్ అది ప్యాక్ చేసేసుకున్నాము. మేమే ఎళ్తున్నాం అనుకుంటున్నారా? మా వెనకాల ఇంకా 5గురు వచ్చారండి. మొత్తం మమ్మల్ని 7గురు ఎక్కిచ్చారండి ట్రైను. ఎళ్ళేది నలుగురమే కానీ ఎక్కించడానికి వచ్చింది 7 మెంబర్స్ వచ్చారు. భయం ఏంటి అంటే ఇది నిడదవోలు స్టేషన్ బస్ స్టాండ్ క్రాస్ అయ్యి ఎళ్తున్నాము. మా భయం ఏంటిది అంటే హాలిడేస్ అయిపోయినాయి గదా! ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్కూల్ కాబట్టి సండే అసలు ట్రైన్స్ ఖాళీ ఉండవు. అసలు మా దగ్గరేమో 7 బ్యాగ్స్ ఉన్నాయి. ఎట్లా వీటిని తీసుకెళ్ళాలి అనే టెన్షన్‌లోనే ఉన్నాము. టికెట్స్ మాకు కూడా దొరకలేదండి. విజయవాడకి కూడా దొరకలేదు. సో, సరే ఇంక దేవుని దయ ఎలాగోలా అని వెళ్దామనేసి ఇంకైతే వచ్చామండి. దేవుని దయ వల్ల బాగానే వచ్చేసాము. ఇంకొచ్చి కాసేపయితే ఇంక అలాగా ఫుడ్ అది తిన్నాము. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా దోసకాయ పప్పు చేశారు. ఇంకా ఇక్కడికొచ్చాక ప్రాన్స్ కర్రీ తీసుకొచ్చారు అక్క. ఇంకా అది తినేసేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా మళ్ళీ చిన్న షాపింగ్ ఉంటే ఇక్కడేనండి మొత్తం అంతా బెంజ్ సర్కిల్ దగ్గరే ఇది కూడా. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం. బస్ వాళ్ళు మనకు ఆల్రెడీ కాల్ చేస్తారు కదా! ఒక 10 మినిట్స్ బిఫోరే కాల్ చేస్తారు. సో, అక్కడే కాబట్టి వచ్చేయొచ్చు అన్నట్టు మేము రెడీగా ఉన్నాము. ఇంక చిన్న షాపింగ్ అది చేసుకొని వచ్చేసాము. తర్వాత ఫుడ్ కూడా ఇక్కడే ఐస్ మ్యాజిక్ ఇక్కడే కాబట్టి అక్కడ వెయిట్ చేసామనమాట. ఇంకా ఇవి వచ్చేసి స్నాక్స్, పికిల్స్ తనేమన్నారంటే ఇంక బస్‌లో ఇక్కడ వద్దులే ముందు పెట్టేసుకోండి మీ సీట్ దగ్గర అని చెప్తే ఇంక నేను కూడా అదే చెప్పాను. మళ్ళీ అటు ఇటు పడిపోతాయి కదా ఆయిల్స్ అవి ఉంటాయి పికిల్స్‌లో అనంటే ఇంకా లోపలికైతే తీసుకెళ్తుందనమాట. ఇంకా తన సీట్ నెంబర్ అది అంతా చెక్ చేసి ఇంకా లోపలికైతే వెళ్తుంది. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాతో దీక్ష వచ్చింది కాబట్టి నాకు అంత బాధ లేదు. కానీ ఇక్కడ దీక్ష వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. అక్కడ డి ఉంది చూసారా లెటర్, అక్కడ పైనుంచి చెయ్యి ఊపుతుంది కదా దీక్షి అనమాట. ఇంకా ఇక్కడ 8:45కి కదా బస్సు, 9కి అలా స్టార్ట్ అయ్యింది. అంటే అందరు రావాలి కదా. సో, అక్కడ మనకి చెన్నై 6:30 తను వెళ్ళవలసింది ప్లేస్‌కి 6:30 కల్లా రీచ్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోండి బావగారు అన్నా సరే మేము ఇంకా అలా ఎలా వదిలేసి వెళ్తాం. అసలు బాబాయ్ వస్తానన్నారండి. వద్దండి మేము ఎక్కిస్తాము. మేము ఉండే ఇంటికి ఇక్కడికి 10 మినిట్సేనండి డిస్టెన్స్. సో, లేదండి మేము ఎక్కిస్తామని మాట ఇచ్చాము. ఇంకా అందుకని ఇంకా దగ్గరుండి ఆ బస్సు ఆ బెంజ్ సర్కిల్ దాటే వరకు అలా చూస్తూనే ఉన్నాము. అంతే కదండి, ఇంకా అలా అనిపించింది. కొంచెం బాధ అనిపించింది. ఉంటే బాగుండు కానీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి అనేసి ఇంకా తప్పదు. ట్రైన్‌లో మా పరిస్థితి ఇదండి. ఏదేమైనప్పటికీ ప్లేసెస్ దొరికాయి అది సంతోషం. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. దీక్షి నాకు చెల్లవుతదండి. పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. బేబీ పిన్ని వాళ్ళ అమ్మాయి. పాపం దీక్షి వెళ్తే చిన్ను అయితే ఏడ్చింది కూడా పాపం. దీక్షి కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది. అందరిని కలిసి ఒకేసారి వదిలి వెళ్ళిపోవడం అంటే బాధే కదండీ. ఓకే అండి. బాయ్.